ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పామరు నియోజకవర్గ స్థాయిలో మినీ ప్లేనరీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రులు సోదరులు, యువకుడు, ఉత్సాహవంతుడు, 5 నెలల కాలంలోనే పామరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు అని చెప్పేసి నిరూపించిన నా ప్రేమితుడు అనిల్ ఈనాటి ముఖ్య అతిథి గుంటూరు నుంచి మన కోసం ప్రత్యేకంగా పామరు నియోజకవర్గ ప్రజల్ని కలుసుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనిల్కి నా పూర్తి మద్దతునివ్వాలని చెప్పేసి గుంటూరు నుంచి విచ్చేసిన నా సోదరులు మేరు నాగార్జున గారు, మనందరికీ ఆప్తుడు, ప్రియమిత్రుడు, పామరు నియోజకవర్గంలో పుట్టి తిరువూరు గడ్డ మీద గెలిచిన మన రక్షణ కవచం రక్షణ నిధి గారు, రైతు సమస్యల మీద అనునిత్యం జగనన్నకి ప్రతి విషయాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ పంట నష్టపోయారు, ఏ రైతు నష్టపోయారు, అంతకుముందు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందని చెప్పేసి ప్రతినిత్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రైతు సమస్యల మీద స్పందించే చెప్పే నాగిరెడ్డి గారు, పామరు నియోజకవర్గ అబ్జర్వర్గా నియమితులైన మాధు శివరామకృష్ణ గారు, జడ్పీలో మన గళాన్ని వినిపించే పద్మావతి గారు, అమ్మ తేల జ్ఞానమణి గారు, ఇంకా మన ఎంపీపీ రెడ్డి గారు, ఇంకా చాలా మంది. రాజశేఖర్ రెడ్డి గారు చూపిన బాటలో మేము నడుస్తాం. జగనన్న అడుగుజాడల్లో మేమంతా కూడా అధికారానికి తలవంచం, డబ్బులకి అమ్ముడుపోవని చెప్పేసి ఈరోజు ఇన్ని వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింహాల్లాగా ఈరోజు ప్లేనరీకి వచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ 3 సంవత్సరాల కాలం అనుభవించాం, కేసులు పెట్టించుకున్నాం, ధర్నాలు చేశాం, జైలుకి వెళ్ళాం. 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా సంవత్సరంన్నర కష్టపడండి. ఇక్కడ ఉన్న పైన నాయకులకే కాదు, కిందన్న ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి రాజశేఖర్ రెడ్డి గారి రాజ్యం ఏంటో, జగనన్న పరిపాలన ఏంటో, ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ సత్తా ఏమిటో మీ అందరికీ కూడా రుచి చూపిస్తామని చెప్పేసి తెలుపుతా ఉన్నాం. మీరు పడ్డ బాధలు కష్టాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గ్రామాల్లో మన హయాంలో రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలో పేదవాడి గుండె చప్పుడు చూసి, పేదవాడి గుండె చప్పుడుతో పాటు అతని ఇంటి తలుపు తట్టి రేషన్ కార్డు ఇచ్చాం, ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం, పెన్షన్ ఇచ్చాం, ఫీజు రియంబర్స్మెంట్ చేశాం, ఆరోగ్యాన్ని పరిరక్షించాం. మనం ఏనాడు పచ్చ చొక్కా వేసుకున్నావా, సైకిల్ గుర్తుకు కొట్టేశావా, చంద్రబాబు నాయుడు కొట్టేశావా అని చెప్పి చూడలా. పేదవాడా కాదా, పేదవాళ్ళ గుండె చప్పుడు చూసి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నేత ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్కళ్ళని చెప్పేసి మీ అందరు కూడా చెప్తా ఉన్నా. అదే స్ఫూర్తితో రేపు మన రాజ్యంలో మీ అందరి సమక్షంలో గ్రామాలలో మీరు తల ఎత్తుకొని తిరిగి పేదవాడి గుండె చప్పుడు చూసి రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇల్లు, పెన్షను మీ అందరి ద్వారా కట్టించే ఏర్పాటు చేస్తామని చెప్పేసి సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బాధలు పడుతూ ఉన్నాం.
జన్మభూమి కమిటీలు అదొక కర్మభూమి కమిటీలుగా మారిపోయినాయి. ఆ ఇచ్చే 4 ఇళ్లకి, ఆ ఇచ్చే 4 పెన్షన్లకి ఈ నాయకుల ఇళ్ల చుట్టూ తిరగటం, ఈ నాయకులకి దండాలు పెట్టడం, ఈ పరిస్థితులన్నీ పోవాలి అంటే 1 సంవత్సరాల పాటు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త నాకేం వస్తుందని చెప్పేసి ఎవ్వరూ ఆశపడొద్దు. నేను 10 మందికి చేస్తానని చెప్పేసి సత్తా నాకు ఉంది అని చెప్పేసి మీరందరూ కూడా గుండె మీద చేయి వేసుకొని తిరిగే రోజు మేము కల్పిస్తాం. తప్పనిసరిగా ఇక్కడ ఉన్న కార్యకర్తలని నాయకుల్ని ఆదుకోవడమే కాదు, సంవత్సరంన్నర కష్టపడితే జీవితాంతం మన కుటుంబాల్లో వెలుగులు నింపే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు, అనిల్ కుమార్ గారు మేము తీసుకుంటామని చెప్పేసి నేను భరోసా ఇస్తూ ఉన్నాను. ఈరోజు మనం అవినీతిని చూస్తా ఉన్నాం. మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, ప్రతి దాంట్లో విపరీతంగా దోపిడీ దోపిడీ దోపిడీ. ఈరోజు ఆ దోపిడీలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టి పేదరికాన్ని మేల్కొల్పడం కోసం, పేదల్ని పైకి తీసుకురావడం కోసం రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా పనిచేశారో అదే విధంగా మనం చేసి చూపిస్తామని చెప్పేసి మీ అందరూ కూడా తెలుపుకుంటూ, ఈ మధ్యకాలంలో 27, 28, 29 తారీఖులు అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ఒక విశాఖపట్నంలో మహానాడు పెట్టారు. ఆ మహానాడులో వాళ్ళ అబ్బాయి అనుకుంటా లోకేష్ పప్పు అంటే పప్పు అనేది కామన్గా ఇది జగమెరిగిన సత్యమే. మనం చెప్పవసరలా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పవసరలా, నేను చెప్పవసరలా. గూగుల్లో ఆంధ్ర పప్పు ఎవరైనా ఆంధ్ర పప్పు అని కొడితే లోకేష్ అని వస్తుంది. మనం చెప్పలా, గూగుల్ అని అడగమని చెప్తా ఉన్నా. ఇవన్నీ అతను మాట్లాడుతూ ఉన్నాడు. నేను వచ్చేటప్పుడే చూసా, కారులో చూసా. నేను ఒకటే చెప్తా ఉన్నా లోకేష్కి, మీడియా మిత్రులుంటే కూడా చెప్పండి, ముందు చంద్రబాబు నాయుడు గారిని ఆ అబ్బాయికి ఆలు నేర్పించమని చెప్పండి, ఏబిసిడీలు నేర్పించమని చెప్పండి. అజ్ఞానిని తీసుకొచ్చి పదవిచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్ది ఆలు తెలీదు, ఏబిసిడీలు తెలీదు, మైక్ తీసుకొని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎవరికి ఛాలెంజ్ చేస్తావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారికి. రామచంద్రారు, దుట్ట రామచంద్రారు పెద్దలు, రాష్ట్ర డాక్టర్ సెల్ అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సింది కోరుతాం. ఎవరికి? ఈ రాష్ట్రంలో నువ్వు ఛాలెంజ్ చేసింది ఎవరికో తెలుసా? వీరుడు, ధీరుడు, దీశాలైన జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేశావు లోకేష్. నువ్వు ఒక పప్పు సుధవే, నువ్వు ఛాలెంజ్ చేయడం ఏంటా? ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి పోలిక తీసుకుంటే మీ నాన్న ఏ విధంగా వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు? మీ నాన్న మీ తాతని వెన్నుపోటు పడిచి చిత్రవద చేసి మానసిక క్షోభకి గురి చేసి సరాసరి మీ తాతని పైకి పంపించి మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు. మా నాయకుడు ఏంటో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మేమందరం 154 మంది సంతకాలు పెట్టి సోనియా గాంధీకి పంపిస్తే సోనియా గాంధీ ఒప్పుకోకపోతే ఆ ముఖ్యమంత్రిని పడేద్దామని మేము చెప్తే ఏమన్నాడు తెలుసా? ప్రజలతో ప్రజల పక్షాన మాత్రమే నేను గెలిచి ఎన్నికల్లోకి వస్తాను, ముఖ్యమంత్రి అవుతాను, కానీ మీ 154 మంది సంతకాలు పెట్టినా సరే నేను ముఖ్యమంత్రిని తీసుకోండి అని చెప్పిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీ నాన్నకి మాకు ఇప్పుడు ఏంటి? పాత్రికేయ మిత్రులు రాయాలి మీరు. లోకేష్ చెప్పిన దానికి సమాధానం చెప్తా ఉన్నా.
చంద్రబాబు నాయుడు ఏమో వెన్నుపోటుతో వచ్చాడు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజం, నిజాయితీ, నిప్పు ఇటువంటి కోవకి మా నాయకుడు చెందినవాడు. నువ్వేం చెప్తావు? మా కుటుంబం నీతివంతమైన కుటుంబమా? ఏమి నీతి అనేది? మీ నీతి మాకు తెలియదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదా అని చెప్పనుకున్నావు. అబద్ధాలు చెప్పావు. మేము ఒక్కడమే వీరుల్లాగా, ధీరుల్లాగా, దీశాలులాగా ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పోరాడాం. మీకు మాకు ఎంత తేడా? 5 లక్షలు. 5 లక్షలు ఇప్పుడు ఎలక్షన్లు పెడితే మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేస్తారు ఈ ప్రజలందరూ కూడా అని చెప్తా ఉన్నా లోకేష్కి. ఇవన్నీ కూడా ఈ పప్పు సుద్ద. ముందు ఏబిసిడీలు నేర్చుకో, నేర్చుకో. నీకు మా నాయకుడిని విమర్శించే అర్హత లేదని చెప్పేసి నీ చీటీ చించేస్తున్నావు లోకేష్ అని చెప్తా ఉన్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఈ ప్లేనరీ కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి నియోజకవర్గంలో ప్లేనరీ జరుగుతూ ఉంది. నిన్న రక్షణ నిధి గారి నేతృత్వంలో తిరువూరులో బ్రహ్మాండంగా జరిగింది. రాత్రి మేకా ప్రతాపరావు గారి నేతృత్వంలో నూజివీడులో జరిగింది. ఈరోజు అనిల్ కుమార్ నేతృత్వంలో పామర్లో మీ అందరి సహకారంతో పెద్ద ఎత్తున ప్లేనరీ జరుగుతూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా మీ భుజాల మీద వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆ రుచి ఏంటో, ఆ సత్తా ఏంటో, మన పరిపాలన ఏంటో మీ అందరూ కూడా జీవితాంతం మీ అందరికీ కూడా మేలు చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పేసి మీ అందరికి కూడా సభాముఖంగా మరొక్కసారి హామీ ఇస్తూ ఈరోజు నాకు ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రాం ఉంది. దయచేసి నాయకులు, కార్యకర్తలు క్షమించాలి. మళ్ళీ నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఇబ్రహీంపట్నంలో ఒక ర్యాలీ ఉంది. ఆ ర్యాలీలో పాల్గొనాలి కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్ గారు ఏదో ఒక సంక్షేమ పథకాన్ని పేదవాడికి అందించడం జరిగింది. 2004లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే 2009లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి నీతి నిజాయితీలతో కూడినటువంటి బీసీలు కానీ, ముస్లింలు కానీ, ఎస్సీ ఎస్టీ అందరూ కూడా ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి పథకాల ద్వారా సంక్షేమ పథకాల ద్వారా జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మరి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మరి ముఖ్యమంత్రి పదవి కోసం అయితే సోనియా గాంధీ గారి కాళ్ళ దగ్గర పడి మరి మొక్కాల్సిన అవసరం లేదు, ప్రజల నుంచే నేను ముఖ్యమంత్రి అవుతాను, ప్రజల ఆశీస్సులతోనే అవుతానని కాంగ్రెస్ పార్టీ ఎన్ని యుద్ధం కోసం పేద ప్రజల్ని పాదయాత్రల పేరుతో, ఓదార్పు యాత్రల పేరుతో ప్రతి నిత్యం కూడా పేద ప్రజల్లో ఉంటూ నిరంతరం కూడా ఏదో ఒక కార్యక్రమం రైతుల మీద కానీ, విద్యార్థుల మీద కానీ ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ నిరంతరం మరి ప్రజల్లో ఉండే మన ప్లీనరీ సమావేశం ఇది. 4 నెలల క్రితం ఇక్కడ శాసనసభ్యులు వేరే పార్టీలోకి వెళ్తే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశాన్ని నేను కూడా వచ్చా. అప్పుడు నాయకులంతా ఒకే మాట మాట్లాడుతూ ఉన్నారు, మాకు ఒక మంచి నాయకుడిని ఇవ్వండి, మాకు ఒక మంచి నాయకుడిని ఇవ్వండి అని చాలామంది ఆ సమావేశంలో నాయకులను అడగడం జరిగింది. ఏ నాయకుడిని ఇవ్వాలో, ఈ ప్రాంత రాజకీయాలకు సరిపడే నాయకుడు, పారిపోయే నాయకులు ఇవ్వకూడదని ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తిని, చదువుకున్న వ్యక్తిని, నలుగురిని కలుపుకుపోయే వ్యక్తిని రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని సనీల్ కుమార్ గారి గురించి చెప్పడానికి పుంకాలుగా చెప్పొచ్చు. అది మేము చెప్పడం కన్నా రాబోయే రోజుల్లో మీరే చెప్తారు. సరే, ఈ సమావేశం ప్లీనరీ సమావేశం. ప్లీనరీ సమావేశాన్ని
జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం రాష్ట్రంలో ఒక ప్లేనరీ జరిగేది. కానీ అలా అనుకోరా మన నాయకుడు. నియోజకవర్గంలో ప్లేనరీ జరగాల, జిల్లాలో ఒక ప్లేనరీ జరగాల, రాష్ట్రంలో ఒక ప్లేనరీ జరగాల ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలోనూ ప్లేనరీ సమావేశం పెడతా ఉన్నారు. ఈ సమావేశంలో ఈ ప్రాంతంలో రాష్ట్రంలో పరిస్థితి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తా ఉంది, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఎంతవరకు నిర్వర్తిస్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా కొనసాగుతా ఉంది, మన పార్టీ ఎలాంటి లైన్ తీసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు, ప్రజలకు ఏ విధంగా అండగా ఉంటా ఉన్నాడు, రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో చర్చించాలా. ఇందాక చాలా మంది పెద్దలు చెప్పారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయాల. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ముస్లిం మైనారిటీల కోసం, ఉన్నత కులాల్లో పేదవారి కోసం, రైతాంగం కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం నిరంతరము శ్రామికుల్లాగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశాడు. కానీ ఇప్పుడు పరిపాలన ఆ విధంగా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నిర్వర్తిస్తల్లా. రైతుల్లో ఒక ప్రక్క మోసం చేశాడు, రైతులకు రైతు సాధికారికత అన్నాడు, మర్చిపోయాడు. రైతాంగం ఈరోజు విలవెల్లాడుతూ ఉన్నారు. కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలో రైతాంగానికి నీళ్లు లేవు. నీళ్లెందుకు లేవు? డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుతోనే పులిచింతలు కట్టాడు. 100 కోట్లు ఇస్తే పులిచింతలు అయ్యేది, ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చాయి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎక్కడ తలుస్తారో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పులిచింతలు పక్కన పెట్టాడు. పోలవరాన్ని వదిలేశాడు. చట్టాల కోసం చంద్రబాబు ఈ రోజుకి దాన్ని కంప్లీట్ చేయడు. అనేక ప్రాజెక్టులు మూలబడిపోతా ఉన్నాయి. రైతాంగానికి కనీసం మద్దతు ధర లేదు. వ్యవసాయం చేసుకునే వాళ్ళు, ఇందాకే అనిల్ కుమార్ గారు చెప్పారు, క్షుణ్ణంగా ప్రజల్లోకి వెళ్ళటం వల్ల నాయకుడికి సమస్యలు తెలుస్తాయి. మినుము రైతులు, మొక్కజొన్న రైతులు, ఈ ప్రాంతంలో మినుమంతా దూసుకుపోయింది. కాంపన్సేషన్ వాళ్ళు ఎన్యూమరేట్ చేయాల్సినటువంటి అధికారులు సరిగా చేయటం లేదు. ఈ రోజుకి ఒక్క మినుము రైతుకు కూడా పైసా అందల. ఎందుకు అందలేదు? చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం మీద పూర్తిగా అవగాహన లేదు. పెద్దలు నాగిరెడ్డి గారు ఉన్న తర్వాత వ్యవసాయం కోసమో అగ్రికల్చర్ కోసమో అలాంటి వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన మాట్లాడితేనే వినసొంపుగా ఉంటుంది. అదే కాదు, ఈ రాష్ట్రంలో మహిళలు మోసం చేశాడు, విద్యార్థులు మోసం చేశాడు, నిరుద్యోగులను మోసం చేశాడు. నిరుద్యోగులైతే బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఒక్క జాబు లేదు, ఒక్క రిక్రూట్మెంట్ లేదు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒక్క యాడ్ అనేది లేదు. పక్క రాష్ట్రంలో వేలకు వేలు ఉద్యోగాలు ఇస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఉద్యోగం లేదు. ఉద్యోగం ఎవరికి ఇచ్చారో ఇచ్చిన ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఆయన తెలుసో తెలియకో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కోసం ఇక్కడ చర్చించుకోవాల్సిన పనే లేదు. ఆయన ఇక్కడ పరిగిరాడు కాబట్టి ఆయన గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అధ్వానంగా ఉంది. సంక్షేమము అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడింది. సంక్షేమాన్ని తిలోదకాలు ఇచ్చాడు, అభివృద్ధి శూన్యం. ఈరోజు రాష్ట్రంలో మట్టి ఇసుక అమ్ముకొని కోటాను కోట్లు దండుకుంటా ఉన్నారు. కోట్ల కోసమే మీ శాసనసభ్యులు పారిపోయింది తెలుగుదేశంలోకి. ఏ కష్టాల్లో అనేక కష్టాలకు వచ్చి శాసనసభ్యులు చేస్తే పారిపోతే మంచి లీడర్ వచ్చాడు, ఖచ్చితంగా కసిగా పనిచేస్తాడు. చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో తిరగడానికి అవకాశం లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తల దించుకునే విధంగా పనిచేసే నాయకుడు మీకు దొరికాడు. ఈరోజు చూస్తా ఉన్నాం. నాకైతే నేను 1-2 విషయాలు మీకు చెప్పి వెళ్ళాలని ఆతృత వచ్చా. మా జిల్లాలో చాలా మీటింగ్లు ఉన్నాయి, 3-4 ఉన్నాయి. కానీ కైలా అనిల్ కుమార్ అనే ఒక వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా పనిచేస్తా ఉన్నాడు. నావాడు ప్రజా సమస్యలు అవగాహనతో ఉన్నటువంటి వాడు, అందరి నాయకుల్ని కలుపుకుని వెళ్ళగలిగేవాడు, సమస్య వస్తే ధైర్యంగా నిలబడి పోరాడగా ధీరోదత్తుడు. మీరు గమనిస్తారు రాబోయే రోజుల్లో చాలా సున్నితంగా మెత్తగా ఆలోచనాపరుడు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఖచ్చితంగా మీటింగ్ పెట్టాడు. నాకు సంబంధించిన 2-3 విషయాలు మీతో చర్చించాలని వచ్చా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత సంక్షేమం కుంటుపడింది. ఇందాక జైపాల్ గారు చెప్పారు, దళితులు ఈ రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమం అంబేద్కర్ ఆలోచన విధానంలో నడిచింది. అంబేద్కర్ ఆలోచన విధానంలో పనిచేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం పేదవారి కోసం, సంక్షేమం బడుగుల కోసం, సంక్షేమం కూటికి లేని వారి కోసం, కూడు గుడ్డ లేని వారి కోసం పనిచేశాడు. ఇల్లు కట్టించాడంటే సాచురేషన్ విధానంలో ఇల్లు కట్టించాడు. అడిగిన వారికల్లా ఇల్లు. చంద్రబాబు ఈ రోజుకి ఎక్కడదా ఒక్క ఇల్లు కట్టించాడో చెప్పని అడుగుతా ఉన్నాం. కట్టలేడు. ఇదివరకు కట్టినాటికి బిల్లులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీలో అనేక రోగాలు తీసేస్తే అడిగే నాదుడే లేడు. అసలు ఆరోగ్యశ్రీ పేరు మార్చావు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేదవాడు ఎక్కడైనా బ్రతకడానికి ధైర్యంగా ఏ హాస్పిటల్లో చేరొచ్చు. ఇది ఆ పరిస్థితి లేదు. చదువుకోవటానికి పిల్లలకి ఎస్సీలకైతే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఒకే ఒక్కసారి 40% స్కాలర్షిప్లు పెంచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఒకే ఒక్కరు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు పెంచాడని అడుగుతా ఉన్నా. అది పెంచకపోగా రాష్ట్రంలో హాస్టల్స్ మూసేస్తా ఉన్నాడు. ఈరోజు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్స్ దరిదాపు 784 హాస్టల్ ఇప్పటికే మూసేశాడు. మీరు ఎన్ని ఒక ఎత్తు రాజ్యాంగబద్ధంగా దళితులకు రావలసినటువంటి వాటా సప్లాన్ మీకు తెలిసే ఉంటుంది. అందరూ చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో సప్లాన్ లేదు, నోడల్ ఏజెన్సీ ఉండేది. నేను అప్పుడు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా పనిచేశా. నోడల్ ఏజెన్సీ ద్వారా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఎస్సీ కుటుంబానికి సహాయం చేశాడు. ప్రతి ఇంటికి సహాయం జరిగింది. ఈ రోజు అట్లా లేదు. నోడల్ ఏజెన్సీ లేకపోతే బ్రహ్మాండంగా సప్లాన్ వచ్చింది కదా, దళితుల స్థితిగతులు మెరుగుపడతాయి, దళిత అభ్యుదయం బాగుంటుంది, అంబేద్కర్ ఆలోచన విధానం బాగుంటుంది, జగజ్జీవన్ రావు గారి కాన్సెప్ట్ బాగుంటుందని ఆశపడ్డాం. ఎక్కడా అది లేదు. ఈరోజు సప్లాను జనాభా ప్రాతిపదికన రావాల్సిన సప్లాన్ని చంద్రబాబు నాయుడు పట్ట చొక్కాల వాళ్ళు మింగుతా ఉన్నారు. దళిత సంక్షేమం ఎక్కడా లేదు. రోడ్లు వేయాలంటే ఎస్సీ కాలనీలో, మురుగు కాలువలు తీయాలంటే ఎస్సీ కాలనీలో, చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ అంటే ఎస్సీ కాలనీలో, చదువుకునే వారికి ఉద్యోగం కోసం అన్నిటికీ సప్లాన్ నిధులు కావాలా. కొన్ని వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఈరోజు దళిత సంక్షేమానికి సంబంధించి సప్లాన్ నిధులు మింగేస్తా ఉన్నాడు. అడిగే నాదుడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరము అసెంబ్లీలో అడుగుతా ఉన్నాడు, బయట అడుగుతా ఉన్నాడు, దీక్షలు చేస్తా ఉన్నాడు. కానీ అతనికి చీమ కూడా కొట్టదు. అందుకనే ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమానికి పెద్దపీట ఇచ్చిన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రావాలా. ఇందాక సోదరులు చెప్పినట్లే ఎక్కడ దళితులు ధైర్యంగా తిరిగే పరిస్థితి లేదు. రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు చుట్టంగా వాడుకుంటా ఉన్నాడు. తెలుగుదేశం వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మీకు చుట్టమైపోయింది. మాకు రక్షణ కవచలది. ఎక్కడ దళితులకు అన్యాయం జరిగితే దానిని వాడుకోవాలా, అనవసరంగా దళితులు వాడుకున్నా దాన్ని వదిలేయలేదు అని కూడా వారి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి కమిషన్ ఆ చట్టాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద దొంగ కేసులు పెట్టడానికి పనికొస్తా ఉంది. అది చంద్రబాబు నాయుడు చేసేది. అందుకని చాలా మంది ఎస్సీ దొంగలను ఈ మాజీ శాసనసభ ఇక్కడ ప్రజెంట్ శాసనసభ్యులు లాంటి వాళ్ళతో సహా జూపూడి ప్రభాకర్ రావు, కారం శివాజీ, కొంతమంది ఎందుకు పనికిరాని డబ్బులకు ఆశపడేటి వాళ్ళని దగ్గర పెట్టుకొని రాబోయే రోజుల్లో ఎన్నికలకు వెళ్ళిపోతానికి సిద్ధంగా ఉన్నాడు. గమనించమని అడుగుతా ఉన్నా. దయచేసి ఇలాంటి దొంగలను ఇంక్లూడింగ్ మీ ఎమ్మెల్యే పల్లెలలోకి రానియతను మాత్రం మీ ద్వారా అడుగుతా ఉన్నా. దయచేసి అంబేద్కర్ ఆలోచన విధానానికి తూట్లు పడిచిన ఎవరినైనా వదలొద్దు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేశాడు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వెంట మనమంతా నడుస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కన్నా 4 వంతుల ముందుగా ఉండి దళిత సంక్షేమాన్ని కాపాడే వ్యక్తి. నాకు తెలుసు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దగ్గరగా ఉంటా. జగన్మోహన్ రెడ్డి గారు నాతో చాలా విషయాలు, నేను 1-2 విషయాలు చెప్తే నాకు 4-5 విషయాలు చెప్తారు. అమ్మా ఈ విధంగా చేస్తే బాగుంటుందని చాలా ఆశ్చర్యపోతా ఉంటాం. రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను కమిషన్ చైర్మన్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి పటుత్వం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కన్నా చాలా ఎక్కువగా ఉంది. పేద ప్రజలకు సహాయం చేయాలని ఆలోచన. అందుకనే 6 రాజులను వచ్చిన 6 నూరైన అగ్రహారాలు పీడైన ఈ రాష్ట్రంలో దళితులంతా
జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాల్సిన పరిస్థితి ఉందని తెలియపరుస్తా ఉన్నా. ఈ ప్రాంతంలో అనిల్ కుమార్ అనే వ్యక్తి అందరినీ కలుపుకుపోయి పని ఉంటే పట్టుదల పని అయిపోయిందాక వదిలే పరిస్థితి లేదు. మీకు గమనించడం మీకు తెలియదు. నాకు తెలుసు అనిల్ కుమార్ గారి గురించి. ఒక పని అతనికి చెబితే ఈ పని చేయాలనుకుంటే దాని అంతవరకు నడుస్తాడు. ఈ ప్రాంతంలో మీకు చీమ కుట్టినా మీకు వెన్నంటి ఉంటాడు. ఆయనతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న నాయకులతో పాటు మేము కూడా అనిల్ కుమార్ గారికి అండగా ఉండాలని ఆలోచనతో ఉన్నాం. ఆయనతో పాటు నడుస్తాం. జగనన్న మీకు అండగా ఉంటాడని చెబుతూ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కైలా అనిల్ కుమార్ గారిని మీరంతా గెలిపించుకుంటే జగనన్న ముఖ్యమంత్రి అవుతాడని కోరుకుంటూ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వైఎస్ఆర్ రామకృష్ణ గారు చెప్పాడు, ప్లేనరీ సమావేశాల్లో కొన్ని మనం తీర్మానాల రూపేణా పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఒక చిన్న ఉదాహరణకి ఏంటంటే, మన జిల్లాలో దాదాపు 2.5 లక్షలు మినుం పంట నాశనం అయిపోయింది ఎకరాల్లో. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఇచ్చినటువంటి పాపాను పోలేదు రైతాంగానికి. 2.5 లక్షల ఎకరాలు నాశనం అయితే ₹1 కూడా. అంతేకాకుండా రైతుల నుంచి మళ్ళీ ₹130-140 ఇన్సూరెన్స్ ఏదో ఇస్తామని చెప్పి కట్టించుకోవడం కూడా జరిగింది. అయినప్పటికీ ₹1 కూడా రైతాంగానికి ఇవ్వడం జరగలేదు. మనం పామరు నియోజకవర్గం నుంచి ఈ మినుం దీని మీద ఒక తీర్మానం పెట్టి పంపాల్సినటువంటి అవసరం ఉంది. రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ రూపేణా ప్రభుత్వం తక్షణమే వారికి నష్టపరిహారం కింద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మినుం పంటకి అని చెప్పి మనం ఒక తీర్మానం కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి తీర్మానాలని చేసుకోవడం కోసం ఈ ప్లేనరీ మనం ముందుగా పెట్టుకోవడం జరిగింది. దీన్ని మనం జిల్లా నుంచి రాష్ట్రానికి కూడా ప్లేనరీ రూపేణా మనం పంపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా మీ పామరు నియోజకవర్గ కన్వీనర్ కైలా అనిల్ కుమార్ గారి గురించి, అనిల్ కుమార్ గారిని పామరు నియోజకవర్గాన్ని కన్వీనర్గా చేసినప్పుడు మమ్మల్ని అందరినీ పిలిచి చెప్పడం జరిగింది. అనిల్ కుమార్ని నేను పామరు నియోజకవర్గాన్ని కన్వీనర్గా వేస్తున్నాను చేస్తానని చెప్పి మమ్మల్ని అందరినీ పిలిచి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక రోజున మళ్ళీ మమ్మల్ని అందరినీ పిలిచి అనిల్ కుమారు పామరుకి కన్వీనర్ మాత్రమే కాదు, పామరుకి అతనే క్యాండిడేటు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అవతల ఇప్పుడేటి కల్పన ఉన్నాయండి, వర్ల రామయ్య ఉన్నాయండి, లేకపోతే ఆయన దాస్ గారు ఉన్నాయండి, ఇంకో పొల్లయ్య గారు ఉన్నాయండి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే 30 సంవత్సరాలకి అనిల్ కుమార్ ఇక్కడ క్యాండిడేటు. అందులో ఏ పాటి సందేహం లేదు. మీ అందరి ఆదరాభిమానాలతో అనిల్ కుమార్ ఎమ్మెల్యేగా గెలవటం, తద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటం ఖచ్చితంగా జరుగుద్దనేటువంటి నమ్మకం ఇవాళ ఈ సమావేశం చూసినాక మా అందరికీ కూడా కలిగింది. అందులో ఏ విధమైనటువంటి సంకోచం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు, ఒక మాట అంటే తప్పుకున్నటువంటి నాయకుడు, తను ఎంత కష్టానికైనా వచ్చి మాటను నిలబెట్టుకునేటువంటి నాయకుడు. మీ అందరికీ కూడా తెలుసు 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆయన మీద ఇవాళకి కూడా 7 కేసులు ఉన్నాయి. ఇవాళకి కూడాను ఏదైనా ముద్దాయి కింద పెట్టి ఆయన మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి మీరు ఒకసారి గమనంలో తీసుకోండి. ఈ రాష్ట్రంలో 99 ముందు కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు తన పాదయాత్ర చేసి ఈ రాష్ట్రం నలుమూలలా తిరిగి పోతే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కదా అని చెప్పి నేను ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 228 సీట్లతోటి అధికారంలో తీసుకురావడం కాకుండా కేంద్ర ప్రభుత్వంలో 39 మంది ఎంపీలను ఇచ్చి అధికారంలో తీసుకొచ్చినటువంటి మహానుభావుడు స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ రెండోసారి కూడా అదే ఊపితోటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చి మరి కేంద్రంలో కూడా తన ఎంపీల చేతనే కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. నేనే కట్టాను, సికింద్రాబాద్ నేనే కట్టాను, సైబరాబాద్ నేనే కట్టాను. ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్లేనరీ అనేది
వైఎస్ఆర్ పార్టీ ప్రతి గ్రామంలో కూడా బూత్ కమిటీ దగ్గర నుంచి కూడా పార్టీని బలోపేతం చేసి ఎక్కడెక్కడ చిన్న చిన్న సమస్య ఉన్నా కూడా నాయకులందరూ కూడా కలిసి వాళ్ళని కలుపుకొని మరి గ్రామాల్లో పార్టీ పటిష్టగా చేయాలని మన నాయకుడు ఆదేశాలు. దానిలో భాగంగానే ఈ ప్లేనరీ అనేది. ఎందుకంటే బూత్ కమిటీకి ఒక్కొక్క బూత్ 10 మందిని మన నాయకులు ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఎన్ని బూతులు ఉంటే ఆ గ్రామాల్లో అంత 10 మందిని కూడా గ్రామాల్లో పార్టీ కోసం పనిచేయాలని కూడా మన నాయకులు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన నాయకులు ఎందుకు చేస్తారంటే మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం చాలా బాధపడుతూ ఉంటారు. 2014లో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. రాజశేఖర రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలన్నీ కూడా గతంలో 9 సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మురిపించి 5 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించినటువంటి రాజశేఖర గారి కొడుకు జగన్మోహన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని కూడా ప్రజలందరూ కూడా కోరుకున్నారు. కానీ ఒక్క అబద్ధంతో ఒక్క మాటతో మనం అధికారాన్ని కోల్పోయాం. చాలా మంది పెద్దలు చెప్పారు జగన్ గారికి మాజీ మంత్రివర్యులు 5-6 సార్లు శాసనసభ్యులుగా చేసినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా జగన్మోహన్ గారు రైతులందరూ కూడా అప్పుల్లో ఉన్నారు. రైతులను మాపి చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్తూ ఉన్నారు. మరి అది ఎందుకు నమ్ముతున్నారంటే మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. గతంలో నాన్నగారు ఏదైతే వాగ్దానం చేశారో తొలి సంతకంతోనే రుణమాఫీ అన్ని కూడా రద్దయినాయి. రద్దుదారులు అందరూ కూడా 5,000 రూపాయలు ఎవరైతే బ్యాంకులో కట్టుకుని వాళ్ళు లబ్ధి పొందలేదో వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర గారు ఇచ్చారు. దాన్ని చూసి రాజశేఖర గారు రుణమాఫీ లాగానే ఉంటుంది, రుణాలు పోతాయి అనుకుని కూడా చాలా మంది వేయటం జరిగింది. తీరా చూస్తే ఒక కమిటీని వేసి కమిటీకి సంతకం పెట్టారు తప్ప రుణాలు ఎక్కడా పోలేదు. మన జగన్ గారు చెప్తూ ఉంటారు మనకు ఓటేసినటువంటి కింద వర్ణాలన్నీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామాల్లో 3 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పామర్ టౌన్లో కూడా ఎక్కడ కూడా అంతర్గత రోడ్లు ఎక్కడ కూడా నిర్మించట్లేదు. వాళ్ళకి ఎంతసేపు కూడా తెలుగుదేశం వాళ్ళకి ముఖ్యమంత్రి దగ్గర నుంచి సర్పంచ్ స్థాయి వరకు కూడా ఎక్కడ డబ్బులు వస్తాయా, ఏ కార్యక్రమం చేపడదు, ఏ మట్టి దూగుతూ డబ్బులు వస్తాయా, ఏ ఇసుక దూగుతూ డబ్బులు వస్తాయా తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చేపట్టట్లేదు. అలాగే తోటలూరులో ఇప్పుడు గతంలో పనిచేసిన ఎమ్మెల్యేల దగ్గర నుంచి పాముల్లంకి కృష్ణానదిపై బ్రిడ్జిని నిర్మించడం అందరూ వాగ్దానాలు చేస్తున్నారు. కానీ ఆ గ్రామాన్ని అందరూ మోసం చేస్తున్నారు. ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది అని బ్రిడ్జిని చూపిస్తా ఉన్నారు. అది మా జిల్లా అధ్యక్షుల వారికి కూడా తెలుసు. ఆయనకి ఈ తీర్మానం చేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాముల్లంకి బ్రిడ్జి నిర్మించాలని కోరదాం. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు నిర్మించే వరకు పోరాడదాం. అలాగే తోటలూరు నుంచి ఐలూరు వరకు కట్ట వెంబడి తార్ రోడ్డు వేయాలి. అలాగే కృష్ణానదిలో రొయ్యూరు నుంచి ఐలూరు మధ్యలో చెక్ డ్యాములు నిర్మించాలి. ఇలా ఈ పామర్ నియోజకవర్గంలో సమస్యలన్నింటి మీద ఇప్పుడు వరకు మన నాయకులందరూ ప్రస్తావించిన సమస్యల మీద ఈ తీర్మానాలన్నీ మనం జిల్లా అధ్యక్షుల వారికి సమర్పిద్దాం.